ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లభించలేదని చేనేత సంఘాల నాయకులు ఆవేదనను వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కూడా ఫలితం ఇవ్వకపోవడంతో ఇక చివరి ఆయుధంగా ఆమరణ దీక్షలకు దిగేందుకు సిద్దమవుతున్నట్లు చేనేత సహకార సంఘం జేసీ కన్వీనర్ రాజు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్లు తెలిపారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల జీవనోపాధికి సంబంధించి కీలక సమస్యలను ఎన్నిసార్లు ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 8 రోజులుగా మేము అంటే ఈ నెల 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మేము రిలే నిరాహార దీక్ష మా చేనేత సమస్యలపై మేము జరుపుతున్నామండి. దానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే చేనేతలు అంటే లెక్కలేనితనంగా ఉంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించి ఈరోజు ఈ ప్రభుత్వానికే మేము ఈ రిలే నిరాహార దీక్ష చేయడం అనేది చాలా సిగ్గుచేటండి. పోనీ ప్రతిపక్ష పార్టీ చేసింది అంటే ప్రభుత్వం స్పందించడాలంటే ఒక అర్థం ఉంది. అధికార పార్టీలో ఉండి కూడా మేము దీక్షలు చేస్తున్నామంటే ప్రభుత్వం కొంచెం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీరు చెప్పిన ప్రకారం 13వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా రిలే నిరాహార దీక్షలు, తదుపరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మేము అనుకున్నామండి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేసే ప్రసక్తి లేదు. రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము. కానీ అది ఎక్కడనే ఏంటి అనేది మేము ఆల్రెడీ ఆలోచించుకున్నాము. అది మేము నిరాహార దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మీడియా మిత్రులకు మిగిలిన వాళ్ళకి మేము చెప్తామండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి అడిగిన తర్వాత కూడా మాకు సానుకూలమైన స్పందన, ఏ సమస్యకి పరిష్కారం లేకపోవడం, ఒక్క డిమాండ్ కూడా నెరవేరకపోవడం వల్ల మేమందరం కలిపి 13 నుంచి 20వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేయాలని, 20వ తారీఖు లోపు ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుంచి అంటే 21వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మేము ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ప్రభుత్వంతో సామరస్యంగా ఉన్నా, సంప్రదింపులు జరిపిన ప్రభుత్వ అనుకూల వ్యక్తులుగా కూటమిలో ఉన్నటువంటి మా మాటకు విలువ ఇవ్వకుండా మీరు ఈ రకమైన ధోరణిలో వెళితే ఇక మేము చేసే గత్యంతరం ఏమీ లేదు. ఈ ప్రజాస్వామ్యంలో రిలే నిరాహార దీక్షలకి మించిన పోరాటం ఇంకోటి లేదు. ఇక చివరిగా ఉన్నది ఆత్మ బలిదానాలు ఒకటే. దానిలో భాగంగానే ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. మేము చచ్చే వరకు వెయిట్ చూస్తారా లేదా మీరు డిమాండ్లు నెరవేరుస్తారా అనేది రేపటి నుంచి ప్రభుత్వంతో తేల్చుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.